తెలంగాణ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ శివ రాథోడ్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ ఏం చెప్తారు? ఇంతకుముందు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఒకటి 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి రైతులకు, మరి ఇప్పుడు దాన్ని లక్ష చేస్తామంటున్నారు. అంటే 1,00,000 మాత్రమే చేస్తారని వినిపిస్తోంది మాకు. అదేవిధంగా ప్రజల్లో ఒక వ్యతిరేకత పొందుతున్నారా అన్నది మా క్వశ్చన్. ఎందుకంటే రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే ఇచ్చిన హామీలు టకటక ఇచ్చేశారు, కానీ ఒకటి కూడా నెరవేర్చకుండా ఇచ్చిన హామీని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అంటూ మీ మీద వ్యతిరేకత వస్తుంది. మరి దీనికి మీరు ఎట్లా స్పందిస్తారు? ముందుగా రుణమాఫీ గురించి ఏం చెప్తారు? 2 లక్షలు అన్నారు, ఇప్పుడు 1,00,000 అంటున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? మొదటిగా మనం తెలంగాణ రాష్ట్రంలో ప్రజల తరపు నుంచి, రైతుల తరపు నుంచి, ఫార్మర్స్ తరపు నుంచి మా తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అన్న గారికి, అలాగే సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, యావత్ తెలంగాణ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులకు సంబంధించిన, రైతులకు ఏ అన్యాయం జరిగినా అది ఖచ్చితంగా దాని కష్టాలు రాకుండా చూసుకునేదే కాంగ్రెస్ పార్టీ, రైతుల పక్షాన పార్టీ. సో ఈరోజు ఎవరైతే మాయమాటలు చెప్తున్నారో, ఎవరైతే ఆపోజిషన్లో వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు చేయని పనులు మేము చేసినాం. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్లో రైతులు బాగుండాలా, యువకులు బాగుండాలా, మహిళలు బాగుండాలా అనే కాన్సెప్ట్తో మేము తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది. ఈ సంతోషకరమైన విషయంలో ఈరోజు మన కాంగ్రెస్ గవర్నమెంట్ని, మన తెలంగాణ రేవంత్ అన్న గవర్నమెంట్లు రైతులు కానీ అన్ని కుటుంబాలు బాగుండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఏదో కేసీఆర్, హరీష్ రావు ఏదో ఇక్కడ ఉన్న యువకులకు మాయమాటలు చెప్పి రెచ్చగొడితే వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. రుణమాఫీకి ఏది ప్రణాళికమో తెలియక ప్రజలు గందరగోళం పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది. అంటే రేషన్ కార్డు ఉంటేనే ఇస్తారా, పాస్బుక్ ఉంటే ఇస్తారా, అసలు ఏంటి అన్నది ఒక ప్రశ్న. ఖచ్చితంగా అది గవర్నమెంట్ వాళ్ళ ఖచ్చితంగా గవర్నమెంట్ ఏందనేది మొత్తం స్పష్టంగా చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి పాస్బుక్ ఉంటేనే రుణమాఫీ జరుగుతుందని చెప్పి మన తెలంగాణ గవర్నమెంట్ చెప్తుంది. అవన్నీ మాయమాటలు, ఎవరి ఈ అపోజిషన్ మాయమాటలు చెప్పకుండా నమ్మద్దు. ఎందుకంటే లేని వారికి రుణమాఫీ వర్తిస్తుందో ఖచ్చితంగా వర్తిస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే వైట్ కార్డ్, రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకు, పేద కుటుంబాలు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకు రుణమాఫీ జరిగింది. ఈరోజు 4 గంటలకు కూడా రేవంత్ రెడ్డి గారు టక్క 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 అని సౌండ్ కూడా వచ్చింది. ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో ఈ మంచి శుభపరిణామం, మంచి టైం వచ్చింది. సో ఇలాంటివి 6 గ్యారెంటీలు కూడా మేము నెరవేర్చే విధంగా మేము పోతున్నాం. రుణమాఫీలో షరతులు పెడితే కనుక కాంగ్రెస్ పార్టీని స్తంభింపజేస్తామంటున్నారు హరీష్ రావు. మరి దీని మీద మీ స్పందన? మీకు స్తంభింపసేపే ఆ టైం కూడా మీకు ఏం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ. రైతులకు మేలు చేసే విధంగానే మేము కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన నడిపిస్తాం తప్ప మీలాగా దొరతనం, మీలాగా ఒక అహంకారపూరితమైన ప్రభుత్వం మేము నడిపియం. ఎందుకంటే ఇది ప్రజాపాలన, ప్రజలను నడిపిస్తున్న గవర్నమెంట్. సో ప్రజలకు సంతోషం ఉండాలనేది మా సిద్ధాంతం. ప్రజలు కోరుకుంటే ఆ విధంగా మేము గవర్నమెంట్ నడిపించే విధంగా మా రేవంత్ అన్న ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి చిన్నవి వస్తూ ఉంటాయి. ఏదో ఓర్చుకోలేక, ఏదో మా మీద గవర్నమెంట్ ఇంత మంచి పని చేస్తుంది, రైతులకు చేస్తుంది, అన్ని వర్గాలకు దగ్గర అవుతున్న ఉద్దేశంతో ఇలాంటివి చెప్తూ ఉంటారు. అవి పని పాట లేని వాళ్ళ మాటలు పట్టించుకోవద్దని చెప్పి మేము కోరుకుంటున్నాము. నిరుద్యోగుల గురించి మనం చూస్తూనే ఉన్నాం. దాదాపుగా ఎన్నో రోజులు, నెల దగ్గరకు వస్తుంది. ఒక పక్క ధర్నాలు చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు చలించలేదు, ఒక మాట కూడా మాట్లాడలేరు. అది మనందరం కూడా చూసాం. ఒక పక్క హైకోర్టులో నిరుద్యోగులు న్యాయ పోరాటం చేస్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగులు ఈరోజు ఒక క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కనుక దిగి రాకపోతే హైకోర్టులో పిటిషన్ దావా వేస్తామంటున్నారు. మరి దీనికి మీరేం చెప్పబోతున్నారు? నిరుద్యోగుల పట్ల అసలు కాంగ్రెస్ పార్టీకి ఆలోచన లేదంటున్నారు. ఎందుకంటే అసలు కాంగ్రెస్ పార్టీ రావడానికి ముఖ్య కారణం నిరుద్యోగులు. దాదాపు 40 లక్షల నిరుద్యోగుల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి. ఇష్టంగా మేము గెలిపించుకుంటే ఇప్పుడు మా గురించి ఆలోచించకుండా మా బతుకులు రోడ్డు మీకు తీసుకొస్తున్నారు అంటున్నారు. నిరుద్యోగులను అన్యాయం పరుస్తున్నారు అంటున్నారు. మరి దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఖచ్చితంగా అలాంటివి ఏవి జరగదు ఖచ్చితంగా. ఎందుకంటే తెలంగాణలో జాబ్ క్యాలెండర్ రాబోయే రోజుల్లో వేస్తాం. ఇంకొకటి మెయిన్గా గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసింది. కానీ కొన్ని కారణాలలో ఏదో ఒక నిరుద్యోగ ముసుగులో కొంతమంది
నాయకులు వాళ్ళకు ఒక ఇన్స్టిట్యూట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెట్టి ఏదో ఒకటి దీన్ని తప్పదారి పట్టించి ఏదో ఒకటి ఒక ఆపోజిషన్కు మనం దీనికి ఒక చర్చ రావాలని చెప్పి చెప్తున్నారు. ఆ విధంగా అలాంటివి ఏం జరగదు. ఎందుకంటే ఒక యువకుడిగా నేను కూడా ఒక కాంగ్రెస్ పార్టీ ఒక యువకుడు కార్యకర్తగా చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అలాంటి పని చేయదు. యువకుల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, అన్ని వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ మంచి చేయబోతుంది. కొన్ని రోజులు జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తారు. కానీ ఇలాంటివి ఒకటే చెప్తున్నా అన్నలారా, మీరు ఇంకొక ప్రతిపక్షంలో ఏదైతే వాళ్ళు చేసే ట్రాప్లో మీరు పడద్దు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది చాలా గొప్ప పార్టీ. ఇక్కడ ప్రజల నుంచి ఎన్నుకున్నబడ్డ పార్టీ కాబట్టి ప్రజలకు ఏ కష్టం వచ్చినా, యువకులకు ఏ కష్టం వచ్చినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఊరుకోదు. ఖచ్చితంగా మీకు న్యాయం చేయ విధంగానే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. ఢిల్లీని తాకినటువంటి నిరుద్యోగుల శాఖ గురించి మనందరం చూసాం. జంతర్ మంతర్ వద్ద నిరుద్యోగుల ధర్నా గురించి కూడా మనం చూసాం. రేవంత్ హటావో తెలంగాణ బచావో అంటూ కూడా వాళ్ళు ఒక నినాదం చేపట్టారు. మరి ఇప్పుడు అంటే దీని మీద కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం వచ్చిందనే చెప్పుకోవచ్చా? లేదు, అలాంటి విషయం లేదు. ఎందుకంటే నిరుద్యోగ ముసుగులో కొంతమంది అలా మా గవర్నమెంట్ని మంచి పేరు వస్తుంది, ప్రజల్లో దగ్గర అవుతున్నారని చెప్పి వాళ్ళు ఓర్చుకోలేక ఏ విధంగా మనం ఈ కాంగ్రెస్ పార్టీని బురద చల్లాలనే విధంగా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఆ చిల్లరు మాయమాటలు, చిల్లర న్యూస్లకు చిన్న పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షాన ఉంది కాబట్టి మంచి రోజులు వాళ్ళకు ప్రజల కోసమే ఈ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి చెప్తున్నాను. ఖచ్చితంగా ఎవరైతే ఈ ముసుగులో టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళందరి దొంగ పనులు బయటపడతాయి. కాబట్టి మేము ఏదో ఒకటి యువకులను ముందు పెట్టి మేమేదో కాంగ్రెస్ పార్టీని బురదలని అని అనుకుంటున్నాం. అది మీకు జరగని పని. ఖచ్చితంగా మీకు ఖబర్దార్ గుర్తుపెట్టుకో. ఈరోజు కూడా మీకు గుర్తుపెట్టుకోవాలా. హరీష్ రావు ఏమన్నాడు, మీరు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు. ఫస్ట్ ఆ పత్రాలు రెడీ చేసుకొని ఖచ్చితంగా మా స్పీకర్ గారికి ఇచ్చేసి పోవాలి చెప్పి, నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు ఖచ్చితంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే నువ్వు ఖచ్చితంగా రాజీనామా చేయాలి. పత్రాలు రెడీ చేసుకొని మా స్పీకర్ గారికి ఇస్తే మేము ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసే దాంట్లో మేము కూడా పాత్ర పోయిస్తామని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. టీపీసీసీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సత్యం శ్రీరంగం గారు ఉన్నారు మనతో పాటు. ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు అంటే మాట మారుస్తున్నారా అనేది ప్రజల్లో ఒక ఆలోచన అయితే కలిగింది. మరి దీని మీద వీళ్ళు ఏం సమాధానం ఇస్తారు, ఎట్లా వీళ్ళు ప్రస్తుతం వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఎట్లా డీల్ చేస్తున్నారు, ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నారు, ఒకసారి మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ ఏందంటారు అంటే ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారంటే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ రాకముందు మీరు ఏదైతే చెప్పారో ఆ హామీలు ఇచ్చినటువంటి హామీలు తప్పుతున్నారా అనే ఒక ప్రశ్న మొదలైంది. ఎందుకంటే మీరు 2 లక్షల రుణమాఫీ అని చెప్పారు, ఇప్పుడు అది 1,00,000 చేస్తామంటున్నారు. మరి దీని గురించి మీ అభిప్రాయం ఏంటి, మీరు ఏం చెప్పబోతున్నారు అసలు? అమ్మ, మీకు స్పష్టంగా చెప్పదలుచున్నాం. కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్లో వరంగల్లో ఏమైతే ప్రకటించామో ఆ విధంగా 2 లక్షల రుణమాఫీ స్పష్టంగా చేస్తున్నాము. మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ మంత్రి, మా మంత్రివర్గ సహచరులు మొత్తం కూడా చాలా స్పష్టంగా 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాము. ₹1,00,000 మొదటి విడతగా మేము మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, విడతల వారీగా రుణమాఫీ చేయబోతున్నాము. ఇప్పుడు 3 విడతల వారీగా చేస్తున్నాము. మొదటి ₹1,00,000, తర్వాత ₹150,000, తర్వాత ₹2 లక్షలు. ఇంకోటి కూడా రైతులు స్పష్టంగా చెప్పింది కాంగ్రెస్ పార్టీ. 2 లక్షల పైచిలకు రుణాలు ఉన్నప్పటికీ 20,000, 2,20,000, 2,40,000, 2,70,000 ఉంటే ఆ 40,000, ఆ 30,000, ఆ 20,000 మీరు కనుక బ్యాంకులో జమ చేస్తే 2 లక్షలు రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఏం మాట తప్పామమ్మ చెప్పు? మీరు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటంటారు? ఏ నిర్ణయం అంటే 2 లక్షల నుంచి ముందుగా 1,00,000 చేస్తామని ఎందుకు అంటే మీరు ఇంతకుముందు ఇలా చెప్పారు? అమ్మ, ఒక మాట, 2 లక్షల రుణమాఫీ ఆగస్టు లోపు చేస్తామన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా 2 లక్షల రుణమాఫీ చేస్తాడు. విడతల వారీగా చేస్తామన్నాం. ఈ రాష్ట్రం అప్పుల కుప్పైంది. ఈ రాష్ట్రం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులైంది. ప్రతి నెల 7,000 కోట్ల రూపాయలు వడ్డీలు కడుతున్నాం. ఏమంటున్నారు ప్రజలు అంటే ఈ అప్పులు ఉన్నాయి అని ఇంతకుముందు మీరు హామీలు ఇచ్చినప్పుడు తెలియదా అంటున్నారు. మేడం, ఒకటేనండి, తెలుసు కాబట్టే ఈరోజు ధైర్యంగా రుణమాఫీ చేస్తున్నాడు మా ముఖ్యమంత్రి. తెలుసు కాబట్టే అప్పులు పాలై రాష్ట్రాన్ని దారిలో పెడుతున్నాము. తెలుసు కాబట్టే ఈరోజు ఎక్కడ వడ్డీ రేటు తగ్గేలా చూస్తున్నాము, ఏ విధంగా పొదుపు చేయాలని చూస్తున్నాము, రూపాయి జమ చేసి ప్రతి మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు సక్రమంగా ఫస్ట్ వీక్లో జీతాలు ఇస్తున్నాము. నిరుద్యోగ వెంబడే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నాము. ఓ పక్క నుంచి ₹200 రుణం 200 యూనిట్ల విద్యుత్ ఇస్తున్నాము. ఓ పక్క నుంచి గ్యాస్కి సబ్సిడీ ఇస్తున్నాము. ఓ పక్క నుంచి మేము ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నాం. 0% వడ్డీలు ఇస్తున్నాము.
స్కూళ్ళన్నీ బాగు చేయడానికి నిధులు ఇస్తున్నాము. మా అమ్మ మీరు ఏ హామీ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేయలేదు. ఏ హామీ ఇచ్చినా చాలా స్పష్టంగా ముందుకెళ్తున్నాము. ఇప్పుడు రేషన్ కార్డు చూసి రుణమాఫీ చేస్తారా లేదంటే పాస్బుక్ చూసి? అది దీనికి ఏదైనా ప్రాసెస్? ఇది టీఆర్ఎస్ చేస్తున్న దాంట్లో రైతులు ఆ మాయలో పడొద్దు. రైతులకు ఒకటి చేస్తున్నాం మిత్రులారా. స్పష్టంగా నిన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లు చెప్పారు, రేషన్ కార్డుకి తెలియక గందరగోళం అవుతున్నారు ప్రజలు. ఈ రోజు గందరగోళం ఏమి లేదు, గందరగోళం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ. ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. మీకు మళ్ళీ చెప్తున్నాము, చాలా క్లారిటీగా 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాము, బరాబర్ చేస్తున్నాము. 2 లక్షల పైచిలకు రుణాలు ఉన్న వాళ్ళు ఆ పైచిలకు అమౌంట్ కడితే 2 లక్షలు మాఫీ అయింది. 3 విడతలుగా చేస్తున్నాము. మొదట ₹1,00,000, తర్వాత ₹1,50,000, తర్వాత ₹2 లక్షలు. మేమేం చెప్పాము, ఆగస్టులో కల్లా రుణమాఫీ చేస్తాను. 32,000 కోట్ల రూపాయలు ఒకసారి కావాలి. మేము జమైన డబ్బులు వాళ్ళకి జమ చేస్తున్నాం. ఎంత క్లారిటీగా చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు. ప్రభుత్వం ఇంత క్లారిటీగా ఉంటే ప్రజల్ని బీఆర్ఎస్ వాళ్ళు కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళు గతంలో 10 సంవత్సరాలు ఏ విధంగా అయితే అబద్ధ వాగ్దానాలు చెప్పారో కాంగ్రెస్ కూడా అదే బాధ నడుస్తున్నాం వాళ్ళు. ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకి రుణమాఫీ వర్తించదంట. మీరు మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నారు. రేషన్ కార్డుకు రుణమాఫీకి సంబంధం లేదు. మీ బ్యాంకు పాస్బుక్ తనఖా పెట్టి బ్యాంకులో మీరు రుణం తీసుకుంటే ఆ రుణాన్ని మాఫీ చేస్తున్నాము. ఇంకోటి కూడా స్పష్టంగా చెప్పాము, బ్యాంకర్లకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు మా ఉప ముఖ్యమంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు జమ చేసే డబ్బులు డైరెక్ట్గా బ్యాంకే ఇస్తున్నాము. మీరు ఎట్టి పరిస్థితుల్లో మిగతా లోన్లకి అది అడ్జస్ట్మెంట్ చేసుకోవద్దు. కేవలం బ్యాంకులో రైతుల రుణాలకు మాత్రమే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మాఫీలో ఏదైనా షరతులు పెడితే కనుక కాంగ్రెస్ పార్టీని స్తంభింపజేస్తామంటున్నారు హరీష్ రావు. మరి దీని మీ సమాధానం ఏంటి? హరీష్ రావుకి వాళ్ళ మామకి కేటీఆర్కి సిగ్గుండాలి మాట్లాడడానికి. 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో రుణమాఫీ చేయలేకపోయారు. ₹1,00,000 రుణం. మేము అధికారంలోకి వచ్చి 8 నెలల్లో 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నాము. డబ్బులు మీరు అప్పులు నాశనం చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన మేము కింద మీద పడి జమ చేసి డబ్బులన్నీ మేము అప్పులు తీర్చి మేము ఒక పక్క నుంచి రుణమాఫీ చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు హరీష్ రావుకి మాట్లాడే అర్హత ఎక్కడుందమ్మా? హరీష్ రావు గారికి ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు ఏ విధంగా చెప్పారు, ఆగస్టులో రుణమాఫీ చేయలేకపోతే మేము రెడీగా ఉన్నామన్నాం. చేస్తే నేను రాజీనామా చేస్తాను. నీ రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఫార్మేట్లో స్పీకర్కి ఇస్తే సిద్దిపేటలో కూడా రైతుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని తెలియజేస్తున్నాం. సరే, ఇప్పుడు డిఎస్సి పోస్టుల గురించి ఏం చెప్తారు? ఒక పక్క నిరుద్యోగులు దీనిపై న్యాయ పోరాటం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కనుక దిగిరాకపోతే హైకోర్టులో పిటిషన్ దావా వేస్తామంటున్నారు నిరుద్యోగులు. మరి దీనికి మీ సమాధానం ఏంటి? ఒకటేనమ్మా, డిఎస్సి గత 10 సంవత్సరాలకి ఒక పక్క కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్న తర్వాత ఇంతవరకు డిఎస్సి చేయాల. మేము డిఎస్సి చేసాం. మళ్ళీ మా ఉప ముఖ్యమంత్రి గారు 2వ విడత ఒక 5-6 వేల పోస్టులు ఉంటే ఖాళీ ఉండి భర్తీ చేస్తాడు. మేము జాబ్ క్యాలెండర్ రేపు చర్చించబోతున్నాం. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతున్నాం. ఏ సంవత్సరం జాబులు ఆ సంవత్సరమే భర్తీ చేయాలని ఒక నిబద్ధత కాంగ్రెస్ పార్టీ ఉంది. చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా. ఇంకా మళ్ళీ ఇప్పుడు మేము నిన్ననే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు మీటింగ్లో, మన జేఎన్టీలో కాన్ఫరెన్స్ చెప్పారు, అక్కడ ధర్నా చేస్తున్న వాళ్ళు ఎవరు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు లేరు. కొంతమంది ఎగ్జామ్స్ రాసి ఉండొచ్చు, కానీ మిమ్మల్ని తప్పుతో పట్టిస్తారు. ఈ సమయంలో మిత్రులారా, నిరుద్యోగులారా, ఇన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగాలు రాలేదు. ఈ టైంలో మీరు తొందరపడి ఖరాబ్ చేసుకోవద్దు. ఆల్రెడీ మేము ఒక నిర్దిష్టమైన స్పష్టమైన ఆదేశాలతో మేము డిఎస్సి ప్రకటన చేశాము. ఆ డిఎస్సి ప్రకటన కనుక చిన్న డివియేషన్ జరిగినా ఆ డిఎస్సి మొత్తం రద్దు అయిపోద్ది. కాబట్టి డివియేషన్ కాకుండా దీన్ని భర్తీ చేయండి. మళ్ళీ మిగిలిన పోస్టుల్లో మళ్ళీ భర్తీ చేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. అందులో అనుమానమే లేదు. నిరుద్యోగులు అనుమానపడాల్సిన అవసరమే లేదు. మిత్రులారా, నిరుద్యోగులకి చేతులు జోడించి దండం పెడుతున్నాం. మీరు ఆలోచించండి, 10 సంవత్సరాల నుంచి ఉద్యోగం రాంది, ఉద్యోగాలకు ఇవ్వండి, ఇప్పుడు ఎలా ఇస్తారు? కాబట్టి ఢిల్లీని తాకినటువంటి నిరుద్యోగుల సెగ గురించి అందరికీ తెలుసు. జంతర్ మంతర్ వద్ద వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ధర్నా ఏదైతే ఉందో దీని మీద రేవంత్ హటావో తెలంగాణ బచావో అంటూ కూడా నిరుద్యోగులు ఒక న్యాయ పోరాటం చేస్తూ ధర్నా కొనసాగించారు. దాని గురించి మీరు అంటే ఏమంటారు, ఏం చెప్తారు? మీకు అంటే రాబోయే రోజుల్లో కనుక కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజల్లో వ్యతిరేకత పొందేటువంటి అవకాశం ఉందా? ఒక మాటినమ్మా, మీకు చెప్పేది వాళ్ళకి చెప్పేది ఒకటే. ఇది బీజేపీ టీఆర్ఎస్ ప్రోద్బలంతో కొంతమంది వాళ్ళు ఏమంటారు చూడు, కోచింగ్ సెంటర్ వాళ్ళ ప్రోద్బలంతో చేస్తున్న వ్యాపారం తప్ప నిజమైన కాదు. మేము మళ్ళీ నిరుద్యోగులకి రిక్వెస్ట్ చేస్తున్నాం, నిరుద్యోగులకి అప్పీల్ చేస్తున్నాం. మిత్రులారా, గత 10 సంవత్సరాల నుంచి మీకు డిఎస్సి చేయలేదు, ఇప్పుడు డిఎస్సి చేస్తున్నాము. ఆ నిష్పత్తి మేమేమి నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్ ప్రకారం స్పష్టంగా మేము కంప్లీట్ చేస్తాము. మళ్ళీ మిగిలిన పోస్టులు మళ్ళీ చేస్తాము. కాబట్టి మీరు ప్రభుత్వాన్ని సహకరించండి. మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏదున్నా మీ మంత్రులు లేక మా మంత్రులు టైం ఇవ్వకుండా లేరు, మా మంత్రులు టైం ఇస్తారు. నన్ను కలవండి, మా మంత్రులు కలవండి, మా ఎమ్మెల్యేలు కలవండి, మీకు ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళు క్లియర్ చేస్తారని చెప్పారమ్మా. దీని మీద మళ్ళీ మనం మాట్లాడుకో ఉపయోగం లేని మాట. హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళు రాజకీయ నిరుద్యోగులే అని చెప్పి ఇన్ని రోజుల నుంచి ఉద్యోగాలు ఇవ్వకుండా మళ్ళీ ఇలా రెచ్చగొట్టి మళ్ళీ కొత్త దందా చేద్దామని ప్రయత్నం చేస్తారు. వాళ్ళ పప్పులడుకో ఈ రాష్ట్రంలో ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ, రైతులు కానీ అందరూ కూడా చాలా తెలుసుకున్నారు, కళ్ళు తెలుసుకునే వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితులు లేరమ్మా.